హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదే అండి, మన హౌస్ వైఫ్ అందరూ ఎక్కువగా బాధపడేది వెయిట్ గెయిన్ అవ్వడం. పిల్లలు పుట్టిన తర్వాత ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత మన ప్రపంచమంతా పిల్లల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వాళ్ళ పనులతో మన డే మొత్తం గడిచిపోతుంది. వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళను స్కూల్లో జాయిన్ చేయడం, వాళ్ళకు స్నాక్స్ ఏం పెట్టాలి, లంచ్ క్యారియర్ ఏం పెట్టాలి, ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకు హోంవర్క్స్ అంటూ వాటితోనే సరిపోతుంది. వాటితోనే పని అంతా కూడా గడిచిపోతుంది. వాళ్ళ పనులతో మనకు శ్రద్ధ తగ్గిపోతుంది. మన బాడీ మీద మనకు పట్టు తగ్గిపోతుంది. ఎట్లుంటే ఏంలే, మనకు పిల్లలు పుట్టేశారు కదా అని అనుకుంటూ ఉంటాం. కాకపోతే ఈ సమస్య ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా అండి? ఏదైనా పెళ్ళిళ్ళకు, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఏంది ఇంతలా అయ్యారని పక్క వాళ్ళు అన్నప్పుడు మనకు ఆ సమస్య అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనం బాధపడుతూ ఉంటాము. అట్లీస్ట్ బాధ లేకున్నా కూడా కొంచెం ఫీల్ అవుతామన్నమాట. అందుకోసం నేను మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ వెయిట్ లాస్తో మీ ముందుకు వచ్చాను. వెయిట్ లాస్ అనగానే అవి తినకూడదు, ఇవి తినకూడదు అని భయపడుతూ ఉంటారు. అవి తింటే ఇంతలా అవుతాం, ఇది తింటే ఇంతలా అవుతామని తెలియకుండానే తినడము అందుకోసం అనేసి వెయిట్ లాస్ అనగానే కొందరు భయపడుతూ ఉంటారు. వెయిట్ లాస్ అనగానే ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, అలాంటివన్నీ చెబుతూ ఉంటారు. ప్రోటీన్స్ ఉన్న ఫుడ్, కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ మన బాడీలోకి వెళ్ళడానికి మళ్ళీ మనం సపరేట్గా చేసుకొని తినాలి అనేసి మన హౌస్ వైఫ్ అందరూ కూడా బద్దకిస్తూ ఉంటారు. కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టాలి, మళ్ళీ మనం చేసుకోవాలనేసి వెయిట్ లాస్ అనేది పక్కకు పెట్టేస్తూ ఉంటారు. అలా చేసుకోకుండా ఇంట్లో ఉండే వాటితోనే మనం వెయిట్ లాస్ అవ్వడానికి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానన్నమాట. ఏం లేదండి, ఇంట్లో మనం చేసుకునే వాటిల్లోనే కొంచెం తగ్గిస్తూ మన బాడీ మీద మనము పట్టు తెచ్చుకోవడం, అంతే అండి వెయిట్ లాస్ అంటే. వెయిట్ లాస్ ఇలానే అవ్వండి, అలానే అవ్వండి నేనేం చెప్పానండి. నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చితే మీరు కూడా ఇలా వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక్కొక్క బాడీ మెటబాలిజం ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. కొందరు రైస్ ఎక్కువగా తింటారు. ఆ రైస్ని సడన్గా తగ్గించాలంటే తగ్గించలేరు కదా. అందుకనేసి ఒక్కొక్క బాడీ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇలానే తగ్గాలి, అలానే తగ్గాలి అని ఏమీ లేదండి. బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఉండే వాటితోనే తింటూ ఎలా వెయిట్ లాస్ అవ్వాలనేది నా ఒపీనియన్ అన్నమాట. వెయిట్ లాస్ విషయానికి వస్తే నేను ఎలా తగ్గుతున్నానో మీకు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ నా వెయిట్ వచ్చేసి 71 kgs. 71 kgs నుంచి ఆల్మోస్ట్ అలానే ఉన్నానండి. అలానే మెయింటైన్ చేస్తున్నాను. కాకపోతే 68కి రావాలనుకుంటున్నాను ఈ మంత్. అందుకోసం లేచిన వెంటనే 1 లీటర్ వాటర్ తీసుకోండి. కొందరు 1 లీటర్ వాటర్ని ఒకేసారి తాగలేరు. కాబట్టి కొద్దిగా 1 లీటర్ వాటర్ని తీసుకోవాలి. అప్పుడొక గ్లాస్ అనేది తీసుకోవాలి. తర్వాత బ్రష్ చేసిన తర్వాత 1 లీటర్ వాటర్ని తీసుకోవాలి ఖచ్చితంగా. అప్పటికి మనకు 2 లీటర్స్ వాటర్ అవుతుంది. ఇలా 2 లీటర్స్ వాటర్ తీసుకోవడం వల్ల మనం వెయిట్ లాస్లో డిహైడ్రేట్ అవ్వకుండా, స్ట్రెస్ ఎక్కువగా లేకుండా మనం హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట. వాటర్ తీసుకోకుంటే మన బాడీ డిహైడ్రేట్ అయ్యి స్ట్రెస్ ఎక్కువగా ఉండి తలనొప్పి వస్తుంది అందరికీ. 5కి 1 లీటర్ తీసుకుంటే 1 అవర్ గ్యాప్ ఇచ్చి 6కి తీసుకోండి. ఓకేనా? అప్పటికి 2 లీటర్స్ అయిపోతాయి అన్నమాట. తర్వాత 7 ఆ టైంలో మనకు డీటాక్స్ వాటర్ని తీసుకోవాలి. మనం ఏదో ఒక డీటాక్స్ వాటర్ అంటే జీరా వాటర్, వామ్ వాటర్, ధనియా వాటర్, ఇలా 1 స్పూన్ ధనియా వేసి 1 గ్లాస్ వాటర్ వేసి మరిగిస్తే ఆ డీటాక్స్ వాటర్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఏదో ఒకటి మాత్రం తీసుకోండి. 7:30 ఆ లోపల. తర్వాత మనం 9కి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేయాలి. 9 కల్లా ఫినిష్ చేసేయాలి. అంటే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి 9కి ఎలాగనో 9 కల్లా మనకు బ్రేక్ఫాస్ట్ అనేది తింటూ ఉంటామన్నమాట. అయిపోయేసిన తర్వాత కాఫీ అలవాటు ఉంటే కాఫీ కూడా తీసుకోవచ్చు. 2 టైమ్స్ కాఫీ అలవాటు ఉంటే 1 టైం కాఫీ అలవాటు చేసుకోండి. కాఫీ అంటేనే మనం షుగర్ లేకుండా తాగలేమన్నమాట. షుగర్లో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి 1 టైం తీసుకోవడం బెటర్ ఆప్షన్ అన్నమాట. అన్నీ ఒకే రోజు కట్టేసుకోమని నేను చెప్పాను. కొద్దిగా తగ్గించుకుంటూ మనం వెయిట్ లాస్ అవుతే ఇలా మన బాడీ కూడా వెయిట్ లాస్ అవ్వడానికి రెడీ అవుతుందన్నమాట. తర్వాత 11:30 ఆ టైంలో ఎక్సర్సైజ్ చేయండి. హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు
40 మినిట్స్ అయినా కూడా వాకింగ్ వెళ్ళాలి. నేను ఇక్కడ నాకు వాకింగ్ వెళ్ళే ఫెసిలిటీస్ లేదు కాబట్టి నేను ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాను. ఇంట్లోనే ఎక్సర్సైజ్ అనేటి ఇంకా ఎన్ని వీడియోస్ ఉన్నాయో అవన్నీ చెప్పనక్కర్లేదు కానీ నాకు ఈజీగా నాకు ఎలా ఉంటుందో ఎలా చేయగలనో అలాంటి ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాను. మీకు ఎలా ఈజీగా ఉంటుందో అలాగనే చేసుకోండి. ఇలానే చెయ్యి అని నేనేం చెప్పానండి. ఎందుకంటే ఒక్కొక్క బాడీ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒకరు చేయగలరు, ఒకరు చేయలేకపోవచ్చు. చేయలేని వాళ్ళు 40 మినిట్స్ వాకింగ్ అయితే కంపల్సరీగా చేసుకోవాలి. ఎందుకంటే ఇలా వాకింగ్ చేయడం వల్ల మన బాడీ అంతా కదులుతుంది. వెయిట్ లాస్ అవ్వడానికి మన మజిల్స్ అనేవి సహకరిస్తాయన్నమాట. ఒకవేళ మీరు ఇలా ఎక్సర్సైజ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం బాడీని అంతా కూడా సింపుల్ ఎక్సర్సైజ్తో మొదలు పెట్టాలి. అంటే మనం చిన్నప్పుడు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళం కదండి, ఇలా చేతులు విప్పడం. నేను ఫస్ట్లో చూపించాను కదా, అలా 10 టైమ్స్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మనం ఎక్కువ చేసినా కూడా మనకు అంత ఆయాస అనిపించదు. ఫస్ట్లోనే ఎక్కువ హెవీ ఎక్సర్సైజ్ చేస్తే మనకు ఆయాస అనిపిస్తుంది, హెవీగా అనిపిస్తుంది, మనం చేయలేకపోతామన్నమాట. అందుకోసం అనేది ఫస్ట్ వార్మప్ చేయాలి. ఎక్సర్సైజ్ అనేది సింపుల్ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేసి హెవీ ఎక్సర్సైజ్తో ఎండ్ చేయాలన్నమాట. అప్పుడు మనకు బాడీ అనేది చెమటలు పట్టి ఆ బాడీలోని కొవ్వు అంతా కూడా చెమట రూపంలో బయటికి వస్తుంది. ఫస్ట్ రోజు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఒక 15 టైమ్స్ చేయండి. ఎందుకంటే ఎక్కువ హెవీగా చేస్తే మన మజిల్స్ అన్నీ పట్టుకొని మనం నడవలేకపోతాం అన్నమాట. 15 చేసుకుంటూ నెక్స్ట్ డే 20, నెక్స్ట్ డే 21, 25 అలా పెంచుకుంటూ వెళ్తే మన బాడీ కూడా ఆ ఎక్సర్సైజ్కి అలవాటు పడిపోతుంది అన్నమాట. ఇలా పడుకొని ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బెల్లీ ఫ్యాట్ అనేది ఆల్మోస్ట్ తగ్గిపోతుంది. అంటే సడన్గా తగ్గిపోతుందని చెప్పనండి. చేయంగా అదే చెప్తారు కదా, తినగా వేపాకు తీయనా అన్నట్టు చేయంగా కొద్దిగా తగ్గించుకుంటూ వస్తుందన్నమాట. పీసీఓడి, థైరాయిడ్, హార్మోన్స్ ప్రాబ్లం వల్ల నెలసరి సరిగా రాకపోవడం, నాకు కూడా ఆ ప్రాబ్లం ఉందండి. అందుకే నేను ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల కరెక్ట్గా వస్తుంది. హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి. అందుకోసం నేను ఈ ఎక్సర్సైజ్ని ఎక్కువగా చేయడానికి ప్రయత్నిస్తానన్నమాట. చూడండి, ఇలా పడుకొని ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది. మన బాడీ అనేది కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఆ హెవీ వెయిట్ అనేది తగ్గుతుందన్నమాట. ఇలానే చేయాలి ఎక్సర్సైజ్ అని నేనేం చెప్పానండి. మీకు నచ్చిన పద్ధతిలో మీకు ఎలా వీలుగా ఉంటే అలా చెయ్యండి. ఇలానే చేయాలి అలానే చేయాలని నేనేం చెప్పను. చేయమని కూడా స్ట్రెస్ చేయను అనమాట. చూడండి, నేను ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల నాకు చెమట అనేది ఎంత బయటికి వచ్చేసిందో అలా ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆ చెమట రూపంలో మన ఫ్యాట్ అనేది కరిగి బయటికి వస్తుంది. మనకు కూడా ఫ్రీగా ఉంటుందన్నమాట బాడీ అనేది. చూడండి, అంతా ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత కాళ్ళు ఇలా అంటే మనకు పట్టుకున్న మజిల్స్ అన్నీ కూడా వదిలేస్తాయి అన్నమాట. చూడండి, మనము లంచ్ ఎప్పుడు తినాలంటే 12:30-12కి కంపల్సరీగా లంచ్ తినేయాలి. నేను ఇంట్లో ఏం చేసుకున్నానో అవే తింటున్నాను. నేను వెయిట్ లాస్ అవ్వడానికి సపరేట్గా ఏం చేసుకొని తినే ఓపిక కూడా నాకు కూడా ఉండదండి. ఎందుకంటే ఇంట్లో పనులన్నీ చేసేసరికి నాకు వాడికి టైం అంతా కూడా సరిపోతుంది. ఇంకా నేను ఆ రోజు పులగం, పచ్చడి, ఆకు తాలింపు పెట్టాను, అదే తింటున్నాను. కొంచెం పెరుగులోకి, కొంచెం చట్నీలోకి నేను కొంచెం సపరేట్ చేసుకున్నాను. చూడండి, వాటిలో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా మనం పెద్దగా నెయ్యి తినాం కదా, కొంచెం యాడ్ చేసుకోవడం వల్ల నెయ్యి అనేది ఎక్కువ ఫ్యాట్ అవ్వకుండా కూడా ఉంటుందన్నమాట. 11:30కి ఎక్సర్సైజ్ ఫినిష్ చేస్తే 12:30 కల్లా మనం లంచ్ ఫినిష్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల వెయిట్ లాస్ అనేది మనం త్వరగా తగ్గిపోయి మనం కూడా హ్యాపీగా ఉంటామన్నమాట. చూడండి, నేను పెరుగులోకి సపరేట్ చేసుకున్నాను కదా, పెరుగు కూడా నాకు పెరుగు తినకుంటే ఆ రోజు తల నొస్తుందండి. అందుకే నాకు పెరుగు కంపల్సరీగా ఉండాలి. అందుకోసమే నేను సపరేట్గా కొంచెం పెరుగుని పక్కన పెట్టుకున్నాను. ఇంకా స్నాక్స్ అనేసరికి 4 ఆ టైంకి కంపల్సరీగా చేసుకోవాలి. నేను ఇక్కడ రోజు మాల్ట్ చేసుకున్నాను. మాల్ట్, అట్టిపండు, నేరేడు కాయలు. ఇంకా ఇంకేం కావాలండి స్నాక్స్కి? ఇంత హెల్దీ ఫుడ్ తినొచ్చు కదా మనము. హెల్దీ ఫుడ్ తింటూనే మనం వెయిట్ లాస్ అవ్వడానికి ఇదొక మంచి వీడియో అన్నమాట. ఇంకా డిన్నర్ వచ్చేసి 7 కల్లా ఫినిష్ చేయాలి. నేను డిన్నర్కి ఆ రోజు మార్నింగ్ చేసిన దోశ పిండి ఉంటే అదే చేసుకున్నాను. దోశ పిండి ఏదంటే
మిల్లెట్స్ దోశ పిండి అండి. ఇది మిల్లెట్స్ దోశలు అనమాట. రోజు డిన్నర్కి మిల్లెట్స్ దోశలు వేసాను, అవే తింటున్నాను. ఇంకా నాకంటూ నేను సపరేట్గా ఏం చేసుకోలేదు. ఇంకా పక్కన ఒక గ్లాస్ మజ్జిగ. నాకు మజ్జిగ పెరుగు కంపల్సరీగా ఉండాలి, అందుకే కొద్దిగా పెరుగు వేసేసి వాటర్ వేసుకొని మజ్జిగ చేసుకుంటాను. మజ్జిగ తినలేని వాళ్ళు పాలను కూడా తీసుకోవచ్చు. హెల్తీ ఫుడ్ తీసుకుంటూ వెయిట్ లాస్ అవుదాం అందరం. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఆదరించండి.